ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. స్ట్రాంగ్ బోన్స్ ఈక్వల్స్ టు స్ట్రాంగ్ లైఫ్. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రుద్రరాజ్ గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, స్పెషలిస్ట్ ఇన్ నీ ప్రిజర్వేషన్, రోబోటిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే అండి. నమస్తే. సో బయాలజికలీ చూసుకున్నా మెన్తో కంపేర్ చేస్తే విమెన్కి బోన్స్ చాలా లైట్ ఉంటాయి, అంటే చాలా థిన్ ఉంటాయి అండ్ ఆల్సో స్మాలర్ ఉంటాయి కదా. సో ఈ బోన్ హెల్త్ అనేది కూడా ఎక్కువగా డిక్రీజ్ అవ్వడానికి కూడా విమెన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ కంపారిటివ్లీ హార్మోనల్ చేంజెస్ వస్తాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, ఫీడింగ్, ఇవన్నీ కూడా. సో బోన్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఓవరాల్గా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఉమెన్స్ డే రోజు కూడా మేము ఎట్ లెంగ్త్ వి హవ్ డిస్కస్డ్ ఆన్ దిస్ టాపిక్. సో ఈ మధ్యన చాలా పర్టినెంట్ టాపిక్, ఎందుకంటే ఎనీ ఏజ్ గ్రూప్ ఉమెన్ ఎవరైనా వస్తే వీఆర్ నోటీసింగ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, లేకుంటే కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, అండ్ మీరు చెప్పినట్టు హార్మోనల్ చేంజెస్, ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ వల్ల చాలామందికి, ఈవెన్ యంగ్ ఉమెన్ చాలామందికి బోన్ డెన్సిటీ బాగా తక్కువ చూస్తున్నాము. డెక్సా స్కాన్ అది చూస్తే సిగ్నిఫికెంట్ ఆస్టియోపోరోసిస్ అండ్ పీనియా చూస్తున్నాము. అలానే జాయింట్ పెయిన్స్ కూడా చాలా ఎక్కువనే చూస్తున్నాం. సో యంగ్ పిల్లల్లో ఐ థింక్ మెయిన్లీ ఈ రీజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ ఎవరికన్నా కానీ బోన్ పెయిన్స్ ఉండి, కొంత లెథర్జీ ఉండి, వీక్నెస్ ఉంటే కనుక డెఫినెట్గా ఒకసారి కాల్షియం అండ్ వైటమిన్ డి చెక్ చేయించుకోవాలి. అలానే ఒకవేళ ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, లేకుంటే గైనీ ఇష్యూస్ ఉన్నా కానీ ఒకసారి డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాక, ఇఫ్ రిక్వైర్డ్ మేబీ ఒకసారి డెక్సా స్కాన్ లాంటివి చేయించుకుంటే ఏమన్నా డెన్సిటీ పరంగా కూడా ఏమైనా వీక్నెస్ ఉందా అనేది చూసుకోవాలి. సో ఆబ్వియస్లీ ఉన్నప్పుడు దాని రిలేటెడ్ మేనేజ్మెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు మిడిల్ ఏజ్ ఉమెన్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్గా పోస్ట్ మెనోపాజ్ దగ్గరికి వస్తున్నారు అనుకున్నారనుకోండి, సో వాళ్ళకు కూడా చాలా కామన్గా ఈ డెన్సిటీ అనేది తక్కువ చూస్తున్నాము. అలానే వర్కింగ్ ఉమెన్ చూస్తే కూడా వాళ్ళు ఇండోర్స్ ఉండడము మెయిన్లీ, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్స్. సో సన్ ఎక్స్పోజర్ లేకపోవడము అవన్నీ కూడా. సో దాని గురించి ఐ థింక్ అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా అట్లీస్ట్ డెఫినెట్గా ఈ వైటమిన్ డి, కాల్షియం అండ్ B12 చెక్ చేయించుకుని దానికి సంబంధించిన సప్లిమెంట్స్ అవి తీసుకుంటే మోస్ట్లీ సెట్ అయిపోతుంది. అగైన్ తరచుగా ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్న ఏవైతే కండిషన్ ఉందో దాన్ని మెనిస్కల్ రూట్ టేర్ అంటారు. చాలాసార్లు అండర్ డయాగ్నోజ్ అవుతుంది. ఈవెన్ చాలాసార్లు ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినా కూడా డయాగ్నోసిస్ మిస్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా 45 to 55 మధ్యలో అండి. జనరల్గా షార్ట్, స్టౌట్, స్టబ్బీ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూస్తూ ఉంటాం ఎక్కువ. అండ్ అన్ఫార్చునేట్లీ ఇది చాలాసార్లు డయాగ్నోస్ కాదు. పేషెంట్స్ సడన్గా ఏదో ట్విస్ట్ అవుతానో, లేదంటే ఏదో బస్ ఎక్కుతునో, లేకుంటే మెట్లు దిగుతుంటానో సడన్గా ఒక సౌండ్ లాగా వచ్చి సివియర్ పెయిన్ వచ్చేసి ఇంకా నడవలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే అది వీక్నెస్ వల్ల, లేదంటే ఎందుకు వస్తుంది? వీక్నెస్ వల్ల కాదండి. అది ఏమవుతుందంటే మీకు నీలో ఏవైతే లోపల లిగమెంట్స్ అండ్ మెనిస్కస్ అంటామో, డిస్క్ అంటామో, అది డిస్క్ ఏమవుతుందంటే ఏజ్ పరంగా కొంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు చిన్న చిన్న టేర్స్ అవుతూ ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఈ రూట్ టేర్ అనేది ఏంటంటే ఎక్కడైతే మెనిస్కస్ యొక్క మొదలు ఏదైతే ఉంటుందో అక్కడ చిన్న చిన్న టేర్ అవుతూ ఉంటుంది. అది సడన్గా ఏదో ఒక పెద్ద యాక్టివిటీ వల్ల, లేకుంటే ట్విస్టింగ్ వల్లనో, లేకుంటే ఏదన్నా గబుక్కుని స్కిడ్ అవ్వడం వలన ఏదో అది పాప్ అయ్యి టేర్ అయిపోతుంది అనమాట. అది టేర్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది ఉన్నా ఇంకా లేనట్టే పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్న లిగమెంట్ల మీద వాటి మీద ఒత్తిడి చేయడం వల్ల సడన్గా బాగా సివియర్ పెయిన్ వచ్చేసి ఇంకా తట్టుకోలేనంత నొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా సర్జరీ ఒక్కటే ఆప్షన్, నాకు ఇంకా రేపైనా సర్జరీ చేసేయండి అన్నంత నొప్పిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. చాలాసార్లు అది ఎందుకు అండర్ డయాగ్నోజ్ అవుతుందంటే, ఇప్పుడు జనరల్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరికి వచ్చినా కూడా ఆ ఏజ్కి వచ్చేసరికి చాలాసార్లు ఏమనుకుంటారంటే 50 వస్తుంది కదా, మీకు అరుగుదల స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని ఒక ఎక్స్రే తీపిచ్చి అవును కొంత అరుగుదల వచ్చింది, మీకు స్టార్ట్ అయింది, కొంత గ్యాప్ తగ్గుతుంది, సో మేబీ కొన్ని మందులు వాడండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేస్తారనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎక్స్రేలో ఏమీ కనపడవు మనకి. ఎక్స్రేలో ఓన్లీ బోన్సే కనపడతాయి. సాఫ్ట్ టిష్యూ కానీ డిస్క్, నేను చెప్తున్న మెనిస్కా ఏమీ కనపడదు అనమాట. సో సడన్ ఆన్సెట్ ఆఫ్ సివియర్ పెయిన్ ఫాలోయింగ్ సమ్ ఇన్సిడెంట్ అండ్ నాట్ గోయింగ్ డౌన్ విత్ ఎనీ మెడిసిన్స్ అండ్ అన్ఏబుల్ టు వాక్, అన్బేరబుల్ పెయిన్ ఉందనుకోండి, డెఫినెట్గా ఐ థింక్ ఎంఆర్ఐ తీయించుకోవాలి. ఎంఆర్ఐలో కనుక ఒకవేళ రూట్ టేర్ అంటూ ఐడెంటిఫై అయితే కనుక
యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద రూట్ టేర్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. ఓకే. సో ఆర్థ్రోస్కోపిక్ అంటే కెమెరాతో మనము ఆ రూట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. ఏదైతే తెగిపోయిందో అక్కడే కూర్చోబెట్టి కింద కట్టేస్తాం అనమాట. అప్పుడు న్యాచురల్గా మెనిస్కస్ అనేది ప్లేస్లోకి వచ్చేస్తుంది. రైట్. ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది. మరి మోర్ ఇంపార్టెంట్లీ ఇది కనుక అది డయాగ్నోస్ చేసుకోలేకపోయినా నెగ్లెక్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఆ మెనిస్కస్ అవి ఉండాల్సిన ప్లేస్లో లేకపోవడం వల్ల అది బోన్ ఆన్ బోన్ అంటే బోన్ మీద బోన్ రాపిడి జరగడం వల్ల హెల్దీ కార్టిలేజ్ ఏదైతే ఉందో విత్ ఇన్ నో టైం కంప్లీట్ ఆర్థరైటిస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఓకే. ఒక 10 ఏళ్ళు ఏజ్ ఉన్న 10 ఏళ్ళు లైఫ్ ఉన్న జాయింట్కి ఒక 6 నెలల్లో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అండ్ చాలాసార్లు ఇది అండర్ డయాగ్నోసిస్ సిచ్యువేషన్ బట్టి వల్ల చాలాసార్లు ఈవెన్ డాక్టర్స్ మిస్ అవ్వడం వల్ల డయాగ్నోస్ చేయడం వల్ల చాలామంది పేషెంట్స్ ఈ మధ్యన ఇబ్బంది పడుతున్నారండి. ఓకే. అండ్ నాకు తెలిసి చాలాసార్లు ఇలా ఉండి నేను చేపించడం వల్ల ఆల్మోస్ట్ 8 out of 10 పీపుల్ విత్ సిమిలర్ హిస్టరీ ఆ రూట్ టేర్ అనేది ఐడెంటిఫై అయింది. ఫిక్స్ చేయడం వల్ల దే గాట్ బ్యాక్ టు నార్మల్ అండ్ దే హ్యావ్ ఎ హెల్దీ నీ నౌ. బట్ ఆ రూట్ టేర్ అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు 45+ అంటున్నారు కాబట్టి ఆ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా దర్ మోర్ ప్రోన్ టు ఇంజురీస్ కదా. చిన్న ట్విస్ట్ అయినా చిన్న అవునండి, కాల్ బెనికి కింద అవునండి, పడ్డా కూడా. అవునండి, అవును. ఓకే. సో ఐ మీన్ ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ అవ్వటానికి కారణం స్లోగా కావచ్చు, బట్ అయిన తర్వాత మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఇంటర్వ్యూన్ చేయకపోతే కనుక దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ ఎ నీ రీప్లేస్మెంట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఆఫ్ అరౌండ్ దాట్ ఏజ్, సడన్ ఆన్సెట్ పెయిన్, సివియర్ పెయిన్ ఉంటే డెఫినెట్గా ఒకసారి స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకుని రూట్ టేర్ అనేది నిజంగా ఉంటే కనుక దాన్ని ఫిక్స్ చేయించుకోవాల్సిందే. రైట్. రైట్. సో బోన్ డెన్సిటీ అనేది ఇంకా డిప్లీట్ అవుతూ వస్తూ ఉంటుంది, ఏజ్తో పాటు ఇంకా తగ్గుతుంది కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి విమెన్ స్పెషల్లీ? సో అదే అండి. సో డెన్సిటీలో కూడా మనకి ఆస్టియోపీనియా అండ్ పోరోసిస్ అని ఉంటాయి. పీనియా ఇస్ రిలేటివ్లీ ఓకే, బట్ పోరోసిస్ ఇస్ వెరీ బ్యాడ్. బికాజ్ మీకు పోరోసిస్ ఉందనుకోండి, చిన్నగా కింద పడినా కూడా బోన్స్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మెయిన్గా మన ఈ రిస్ట్ బోన్స్ కావచ్చు అలాంటివన్నీ. సో కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ డి ఎక్స్పోజర్, దాంతోపాటు కొంత ఈ టెరిపారటైడ్ అని ఉంటుందండి ఈ డెన్సిటీ పెంచడానికి. ఆ ఇంజెక్షన్స్ ఒక 3 to 6 months తీసుకోవాలి. ఓకే. కొన్నిసార్లు వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, డెనిసుమాబ్ అని, జోలిండ్రిక్ యాసిడ్ అని, ఇవన్నీ కూడా. బట్ ఇవన్నిటి వల్ల ఒక 3 to 6 monthsలో అది కరెక్ట్ అయిపోతుంది. రైట్. రైట్. సో విటమిన్ డి ఎక్స్పోజర్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత దే మైట్ బి డూయింగ్ ఇట్, బట్ ఆల్రెడీ వాళ్ళకి ఆ స్కేర్సిటీ ఉందనుకోండి బాడీలో. సో ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేటివి ఎంతవరకు హెల్ప్ అవుతాయి వాళ్ళకి? హెల్ప్ అవుతాయండి డెఫినెట్గా. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, మేము 3 months కోర్స్ పెడతాము, వీక్లీ వన్స్ వేసుకోమని చెప్పి. అవన్నీ నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తాయి. సో డెఫినెట్గా డెఫిషియన్సీ ఉంటే ఈ కొన్నిసార్లు బాగా తక్కువ ఉంటే ఇంజెక్షన్స్ పెడతాము, బట్ అదర్వైజ్ జస్ట్ టాబ్లెట్స్ అలోన్ ఆర్ ఎనఫ్ ఓకే. టు గెట్ ఇట్ నార్మల్. ఓకే. ఓకే. అండ్ ఆల్సో మనం 1 step వేసాము అంటే బాడీ వెయిట్ అనేది 3 to 4 times మనము నీస్ మీద వేస్తున్నాము అన్నట్టుగా అంటారు కదా. ఈజ్ ఇట్ ట్రూ? అంటే అంత వెయిట్ అనేది పడుతుందా నీస్ మీద? డెఫినెట్గా అండి, ఎస్. అందుకనే మనం వెయిట్ గెయిన్ అయితే న్యాచురల్గా ఆర్థరైటిస్ ఫాస్ట్గా పెరుగుతుంది అంటారు. ఎందుకంటే మన హోల్ ఆఫ్ ద బాడీ వెయిట్ విల్ గో త్రూ ది నీస్ ఓన్లీ. ఓకే. సో అందుకనే మనకి ఎప్పుడు కూడా వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మేజర్లీ ఎక్సర్సైజ్ అది చూసుకోవాలి, అండ్ నీస్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు నీస్లోకి వెళ్తుందని జాయింట్ వెయిట్ ఏదైతే జాయింట్ నీస్లోంచి వెళ్తుందో, సో మీ మసిల్స్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, మోస్ట్ ఆఫ్ ద వెయిట్ అవి తీసుకుంటాయి. లేదంటే ఆల్మోస్ట్ మొత్తం జాయింట్ మీద ఉండే పడే వెయిట్ అంతా కూడా బోన్స్ మీదకి వెళ్ళిపోతాయి. దానివల్ల కార్టిలేజ్కి ప్రెషర్ పడి న్యాచురల్గా అది ఎక్కువ ఆర్థరైటిస్ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మజిల్స్ మన బోన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. అబ్సల్యూట్లీ. బట్ ఆ మజిల్ మాస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే విమెన్ ఏం చేయాలి ఈరోజు? సో అగైన్ మసిల్ మాస్కి టూ అండి. ఒకటి ఏంటంటే ఆబ్వియస్గా మాస్ పెరగడానికి ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్ గుడ్ ఫుడ్ తీసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ దిట్ ఎక్సర్సైజ్ చేస్తే ఆబ్వియస్లీ యువర్ మసిల్స్ విల్ బీ ఇన్ గుడ్ షేప్. ఈవెన్ 20 minutes ఆఫ్ వాకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్. సైక్లింగ్ బయట తొక్కలేకపోయినా అట్లీస్ట్ జిమ్లో స్టేషనరీ సైక్లింగ్ ఆఫ్ 20 minutes ఈజ్ గుడ్ ఎనఫ్. అలానే అట్లీస్ట్ ఈ మధ్యన ఎర్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి హైడ్రోథెరపీ అని బాగా సజెస్ట్ చేస్తున్నాము. అట్లీస్ట్ పూల్లో దిగి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్విమ్, అట్లీస్ట్ వాక్ ఇన్ ద పూల్లో అటు ఇటు నడిచినా చాలు మీకు. హైడ్రోథెరపీ. సో ఫ్యూ ఎక్సర్సైజెస్ దట్ వి డూ ఇన్ ద పూల్ అన్నమాట, ఆర్ ఇన్ ద వాటర్. హెల్ప్ అంటే వాటర్, సో ఎయిర్ లో కంటే వాటర్ లో రెసిస్టెన్స్ ఉంటుంది న్యాచురల్ గా. దానివల్ల మీకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెటర్ మసిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగే నొప్పులు కూడా తక్కువ ఉంటాయి. సో హైడ్రోథెరపీ ఇస్ వన్ గుడ్ ఎక్సర్సైజ్. అదర్వైజ్ మేము ఫిజియోథెరపీలో కూడా చాలా ఎక్సర్సైజెస్ చెప్తాము, ఆ ఎక్సర్సైజ్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి అన్నమాట. రైట్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. జనరల్లీ వాకింగ్ జాగింగ్ చేయమంటే కొంతమంది స్కిప్ చేస్తారేమో, కానీ దిస్
కెన్ బి డన్ అంటే హైడ్రోథెరపీ అంటే కొత్తగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు అవునండి, అండ్ చాలాసార్లు బాగా తగ్గుతాయి కూడా నొప్పులు. ఓకే, ఓకే. బయట కంటే మీరు హైడ్రోథెరపీ పూల్లో ఎక్సర్సైజ్ చేస్తే మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.